పేరు కదిరి భవాని. నాకు ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించారు. అలానే కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛంగా పనిచేస్తారని ఫస్ట్ లిస్ట్ లో పేరు వచ్చినా కానీ మరి ఇంత దారుణంగా బీఫామ్ లిస్తా అసలు పార్టీ ఆఫీసులో బీఫామ్ ఇవ్వాలి కానీ బస్సులలో బీఫామ్ ఇవ్వడం ఏందండి? శర్మిల మేడం సీక్రెట్ గా అమ్ముకుంటుంది టికెట్లు. నాకు ఫస్ట్ లిస్ట్ లో పేరు ఎలా పోయిందో నాకు తెలియదు. పార్టీలో నేను చేరి 4 సంవత్సరాలు అవుతుంది. పార్టీలో పాసమే గారు ఉన్నప్పుడు వెళ్ళిపోయాక అసలు కాంగ్రెస్ పార్టీలో కనిగిరిలో లేదు. కనిగిరిలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే 4 సంవత్సరాల నుంచి నేను పార్టీ ఆఫీస్ పెట్టి కాంగ్రెస్ గేదర్ చేసి కాంగ్రెస్ ఉంది అని చెప్పారు. కాంగ్రెస్ 10 సంవత్సరాలు అయిపోయింది. మర్చిపోయిన కాంగ్రెస్ నేను తీసుకొచ్చాను. నాకు ఇంత మోసం చేసిందో చూడండి. వయసు అసలు సుబ్బారెడ్డి ఎవరండి నాకు తెలియక అడుగుతున్నాను. అసలు కనిగిరిలో తెలుసా తన పేరు కానీ తన ఊరు కానీ తను అసలు కనిగిరికే తెలీదు. తన మొహపరిచయం కూడా లేదు. మొహపరిచయం లేదని తీసుకొచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ లేకుండా చెయ్యాలనే కదా శర్మిల గారు నీ ఉద్దేశము? నా తెలియక అడుగుతున్నాను. నువ్వు శర్మిల అసలుకి నా కాంగ్రెస్ పార్టీ మీద నీకు ఎందుకంత కోపము, ఎందుకంత ఇది నాకు తెలియక అడుగుతున్నాను. ముక్కు మొహం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పెడితే ఓట్లు ఎట్లా వస్తాయి? పక్క నియోజకవర్గం నుంచి తీసుకొస్తే ఓట్లు ఎలా వస్తాయి నాకు తెలియక అడుగుతున్నాను. శర్మిల మేడం గారిని అడుగుతున్నాను. అలానే అసలుకి ఏంటండి నాది ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన పేరు ఎట్లా పోతుంది? ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన పేరు రాత్రి నన్ను 12 గంటలకు కలిసింది. కలిసి నాకేం చెప్పింది? నీకెందుకు కార్తీక్ తో మాట్లాడమంది. ఏంది మాట్లాడేదంట? 10 లక్షలు ఇస్తే టికెట్ ఇస్తారంట. ఆ సుబ్బారెడ్డికి సి పంపించి నాకు బి పంపిస్తారంట. 10 లక్షలకు అమ్ముడుపోతుందా? ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ, ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ. కొద్దిగా జనాలు ఇప్పుడన్నా ఆలోచించండి. ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా? డబ్బు కోసం అమ్ముడుపోతుంది. నా దగ్గర కడుతున్నాను. కొద్దిగా రాత్రి మా పిల్లలు కూడా తిరిగారు. కనీసం నేను అడిగిన దానికి కూడా సమాధానం ఇవ్వకుండా క్యాబిన్లోకి వెళ్ళిపోయింది అమ్మా. అసలు మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు. ఏమన్నా అడిగితే పిఎల్తో మాట్లాడే, పిఎల్తో ఏం మాట్లాడతామండి? ఇదండి చెప్పారు పిఎల్తో మాట్లాడమని. తెలంగాణ పిఎల్ ఆంధ్రలో ఏం మాట్లాడతారని నాకు అసలు తెలియదు అని అంటుంది. కాంగ్రెస్ అసలుకి కనిగిరి ఎక్కడుందో కూడా తెలియనంత